ఈరోజు చికెన్ డ్రమ్ స్టిక్ బిర్యానీ చేస్తున్నాం. సో దానికోసం చికెన్ డ్రమ్ స్టిక్స్ లెగ్ పీసెస్ తీసుకున్నాం. ఒక 10 to 12. 2 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 150 grams కర్డ్. ఓకేనా? ఓకే. 1 teaspoon పసుపు, 1 tablespoon కారం, 1 tablespoon గరం మసాలా, సాల్ట్ 1 tablespoon, 4 tablespoons కార్న్ఫ్లవర్, 2, 3, 4 మైదా 4 tablespoon, ఫుడ్ కలర్ పావు స్పూన్ కాదు, ఏమంటారు దాన్ని, ½ teaspoon కాదు, 1/4 teaspoon ఫుడ్ కలర్ వెయ్యి, ½ tablespoon వెనిగర్. సో ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాక దీన్ని మంచిగా కలుపుకోవాలి. 15 minutes ఒక మ్యారినేటింగ్కి 15 minutes ఇవ్వాలి. ముస్లిం స్టైల్. ఒక 2 ఆనియన్స్ సన్నగా కటింగ్ చేసుకుని ఫ్రై చేసుకున్నాను. బాస్మతి రైస్ ఒక 2 glasses. సో దీన్ని నీట్గా 2-3 times వాష్ చేసి ఇలా పొయ్యి మీద పెట్టాను. స్పైసీస్ అండ్ పచ్చిమిర్చి వాటర్లో వేసుకున్నాను. మళ్ళీ కొన్ని స్పైసీస్ అండ్ టమాటో, ఆనియన్ గ్రేవీ కోసం. ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఫ్రై చేస్తున్నాము. సో చికెన్ ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాము. రైస్ కూడా హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నాము. నెక్స్ట్ గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో స్పైసీస్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు అండ్ అవి ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక 2 టమాటో కింద కట్ చేసుకున్నాం కదా, అవి వేస్తున్నాం. సో కొంచెం టమాటాలు మగ్గిన తర్వాత ఒక ½ teaspoon పసుపు వేసాము, 1 tablespoon కారం, ధనియాల పౌడర్ ½ tablespoon, పౌడర్ పావు tablespoon సాల్ట్ వేసినాం. సో టమాటాలు ఆనియన్స్ ఎంత కొంచెం మెత్తగా మగ్గాలి. డ్రమ్ స్టిక్స్ లెగ్ పీసెస్ ఫ్రై చేసిన దాంట్లో కొంచెం గ్రేవీ ఉంది కదా, ఆ గ్రేవీ దీంట్లో వేసేసుకున్నాం. వేసేసి ఇప్పుడు ఒక 100 grams పెరిగేసుకున్నాం. దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని వేసుకున్నాం. మసాలా ఒక ½ teaspoon. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని, కొత్తిమీర, పుదీనా వేసుకున్నాం. నెయ్యి మరి ½ cup అయినా 1 cup అయినా ½ cup వాటర్ వేద్దాం. ½ cup వాటర్ యాడ్ చేసినాం.
టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేశాను. ఇప్పుడు ఫ్రై చేసుకున్నటువంటి డ్రమ్ స్టిక్స్ వేస్తున్నాం, లెగ్ పీసెస్. సో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర. సో ఇప్పుడు రైస్ యాడ్ చేస్తున్నాం. సో మళ్ళీ ఒక 3 పీసెస్ యాడ్ చేస్తున్నాం. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర యాడ్ చేసినాం. నెయ్యి యాడ్ చేస్తున్నాం, ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఉన్న రైస్ అంతా వేసేసి పైన ఒక 3 పీసెస్ అలా వేసి నెయ్యి అండ్ కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నాం. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటాం. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసాం. సో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఇలా సిమ్లో ఉంచితే చికెన్ లాలీపాప్ బిర్యానీ రెడీ అవుతుంది. డ్రమ్ స్టిక్. ఓకే, చికెన్ డ్రమ్ స్టిక్ బిర్యానీ అంట. సో చికెన్ డ్రమ్ స్టిక్ బిర్యానీ రెడీ అయింది. చాలా బాగా వచ్చింది అండ్ మేము తిన్నాం. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి.